షిరిడి సాయి గురించి చెప్పుకున్నాం ఈరోజు. చెప్పడం సాయినాథుడికి శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి, సాయినాథ్ మహారాజ్ కి, సాయినాథ్ మహారాజ్ కి. సాయిబాబా ఏమన్నాం? మహారాజ్ అన్నాం. మహారాజ్ ఆయన సిట్టింగ్ వచ్చేటట్టుంది. కాలు మీద కాలు వేసుకొని ఉంటుందా ఉండదా? కాలు మీద కాలు వేసుకొని దర్జా కూర్చొని ఉంటాడు. అంటే ఏంటి? బాబా మహారాజులా ఉన్నాడు. మరి ఆయన శిష్యులు, ఆయన భక్తులైన మనమెవరు? భిక్షకాలమా? మనమెవరు? మనం ఎలా ఉండాలి? మనం కూడా మహారాజులా ఉండాలి. అది అర్థం. ఎప్పుడు అడుక్కుంటూ ఉంటాం, బిడ్డ నన్ను చూసుకొని, ఆయన నువ్వు చూసుకోకపోతే నేను ఎట్ట బతుకుతాను. తల్లికి భయం తన బిడ్డ చూసుకోదని. ఆడు చూసుకునేది దానికి దిక్కులేదు. ఎవరు చూసుకోలేరు. అందరూ డిపెండెన్సే. అవునా కదా? ఏ బిడ్డన్నా ఏ తండ్రి ప్రాణమైనా ఆపాడా? మీరు చూసారు ఎక్కడన్నా? మన కరోనా టైంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు హాస్పిటల్లో ఉన్నాడు. వాళ్ళ అబ్బాయి పాపం ఎంతో తపన పడ్డాడు. ఎన్నో లక్షలు ఖర్చు పెట్టారు రోజుకి. ఆయన ప్రాణం ఏమన్నా ఆపారా ఎవరన్నా? సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లక్షల ఖర్చు. వివిఐపి అయినా ఏమన్నా ఆగిందా? మరి ఇంకెందుకు? మనల్ని కాపాడేవాడు మనిషి కాదు, బిడ్డ కాదు, వాడు కాదు, వీడు కాదు. మరి ఇంకెందుకు మనం వాడు చూడాలి, వీడు చూడాలి అనుకుంటాం? ఎవరు చూడక్కర్లా. నా కొడుకు నన్ను చూడాలి, నా భర్త నన్ను చూడాలి, నా భర్త లేకపోతే నా బతుకులేదు, నా బిడ్డ లేకపోతే నా బతుకులేదు, నా భార్య లేకపోతే నా బతుకులేదు. అంత భ్రమ. కాకపోతే కొంచెం ఇబ్బంది ఉంటుంది. వాళ్ళు తోడు మాత్రమే. అందుకని ఎప్పుడు కూడా మీరు ఎవరిని కూడా ఏమీ కూడా అడుక్కోకూడదు. అడుక్కోకండి. అసలు ప్రేమను అడుక్కోకండి. ఇదంతా మొదలష్టం కొట్టలేదు. ప్లీజ్ నన్ను ప్రేమించువా, నన్ను ప్రేమించువా, నువ్వు లేకపోతే నుంచి చచ్చిపోతావు, ప్లీజ్ ప్లీజ్ అడుక్కోకండి. బోడి ప్రేమ ఉంటే ఏంటి, పోతే ఏంటి. భగవంతుడి ప్రేమ కోసం పరితపించాలి. అదొక్కటే స్వచ్ఛమైంది. ఎందుకంటే ఎవరు లేకపోయినా ఎవరైనా ఉండగలరు. వాళ్ళు లేకపోతే నేను ఉండలేనని మీరు అనుకుంటున్నారు. అది భ్రమ మాత్రమే. ఎవరు లేకపోతే ఎవరైనా ఉండగలరు. అందుకని సాయిబాబాని ఏమంటారంటే సమర్థ సద్గురు మహారాజ్ అంటారు. మహారాజ్. మొదలష్టపోను గురించి వస్తుందని కోనం అడుక్కుంటా ఉంది. ప్లీజ్ మాట్లాడు, ప్లీజ్ మాట్లాడు అంటుంది. అడుక్కోను కూడా. అది మనం అనుకున్నప్పుడు అది మాట్లాడాలి. అర్థమైందా? మనం మాట్లాడాలనుకుంటే ఫోన్ చూడాలి. ఫోన్ మెసేజ్లు కూడా సైలెంట్లో పెట్టుకోవాలి. క్లిక్ 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 గోల. మనం అనుకున్నప్పుడు ఆ ఫోన్ ఎందుకు చూడాలి. అదేంటో వాడు అనుకున్నప్పుడు దానికి చూస్తాం. ప్రపంచం చేతిలో మనం ఉండకూడదు, మన చేతిలో ప్రపంచం ఉండాలి. అందువల్ల జీవితం అంతా వాటికి అంకితం అయిపోయింది. సో ఈరోజు మనం చెప్తున్నాం వీఆర్ మహారాజా. ఎవరు మనం? మహారాజులో సజ్జా కూర్చోండి. ఒంట్లో అనారోగ్యం వచ్చింది అంతే, అయిపోయింది. ఇంకా మన మహారాజు పదవి. డాక్టర్ గారు బతికించండి, ఈ కాళ్ళ వేళ పడుతుంటా. డాక్టర్ గారు ఆయన పోనీ ఒప్పుకుంటుంది. ఆయన ఎవరు బతికించాలా? మా ఊళ్ళో ఒక డాక్టర్ ఉన్నాడు, ఒక పేషెంట్ ఉన్నాడు. అది క్యాన్సర్ అన్నమాట. వీడికి బతకడం ఇంకా మీరు క్యాన్సర్ 4వ దశ, తన మహా 6 నెలలు బతుకుతారని చెప్పాడు. పాపం వాళ్ళందరూ వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకున్నారు, డాక్టర్ కాళ్ళు పట్టుకున్నారు. ఇంకెవరో ఫలితం లేదు. అప్పుడు వచ్చి అతను తన కాళ్ళు తాను పట్టుకున్నాడు. అంటే అర్థమైందా? తన కాళ్ళు తను పట్టుకున్నాడు. వచ్చే నేను వాడి కాళ్ళు ఇంక సస్తం ఏంది, అసలు ముందు ఈ సంగతి తెలుసుకుందాం. నా దగ్గరకు వచ్చాడు. డాక్టర్ గారు 6 నెలలే బతుకుతాడని చెప్పారండి. నా కాళ్ళు పట్టుకున్నారు. వచ్చి నేనేమన్నానంటే ముందు నా కాళ్ళు వదిలేయి,
నన్ను చంపేసేలా ఉన్నావు నువ్వు. అయ్యా మీరు రక్షించాలి అయ్యా. ఆయన భార్య, ఆయన పిల్లలు మొత్తం మా ఇంటికి వచ్చేసారు. నువ్వు ఎవరి కాళ్ళు పట్టుకున్నా బతకవు. అయ్యో మీరు గురువులు అయ్యా, అట్టంటే అట్ట అయ్యా, ఏదో చేయండి అయ్యా. దానికి ఒక దారి ఉంది, నువ్వు బతికే దారి ఉంది. చెప్పనా? నిజంగా జరిగిన స్టోరీ ఇది. నువ్వు బతికే దారి ఉంది. చెప్పనా? చెప్పండి. మా జీవితం అంతా రుణపడి ఉంటాం. ఏం వద్దులే కానీ నేను చెప్పింది చెయ్యి. క్వశ్చన్ నెంబర్ 1, నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలి. ఈ రోజు నుంచి నీ కాళ్ళు నువ్వు పట్టుకోవాలి. ఎవరి కాళ్ళు పట్టావు కదా, ఇప్పుడు డాక్టర్ కాళ్ళు పట్టావు, గురువుని కాళ్ళు పట్టావు, దేవుని కాళ్ళు పట్టావు, వాడి కాళ్ళు పట్టావు, వీడి కాళ్ళు పట్టావు. పాపం వాళ్ళు ఏం చేయగలరు? వాళ్ళు ఏదో చేద్దాం అనుకుంటారు, ఎవరు ఏం చేయలేరు. అప్పుడు నీ కాళ్ళు నువ్వు పట్టుకోవాలన్నా, నా కాళ్ళు నువ్వు పట్టుకోవడం ఏంటండి అంటారు. నాకెందుకు ఈ ప్రాబ్లం వచ్చింది ప్రశ్న వేసుకో. క్వశ్చన్ నెంబర్ 1, ఎప్పుడైనా 2 ప్రశ్నలు మొత్తం ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ప్రశ్న నెంబర్ 1, నాకు ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది, ఈ జబ్బు వచ్చింది. ఓకే అండి. దానికి వెంటనే అతను ఏం చెప్పాడంటే, నీకు ఎందుకు వచ్చింది, ఈ సమస్య ఎందుకు వచ్చింది అని అడిగాడు. ఎందుకు వస్తుందండి, క్యాన్సర్ ఎందుకు వస్తుందండి, మనం తినే ఆహారం అంతా పొల్యూషన్ అండి అన్నాడు. మరి అదే ఆహారం అందరు తింటున్నారు, అందరికి లేదు కదా. అంటే మా అమ్మ నాన్నది మ్యాన్రికం అండి అన్నాడు. ఓకే, మా అమ్మ నాన్నది మ్యాన్రికం అండి అందుకు వచ్చిందండి అన్నాడు. అయితే మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు అన్నాను. మా అక్క, నేను, మా తమ్ముడు. మరి మీ అక్క కూడా వచ్చిందా అన్న. మా అక్కకు రాలేదండి. అంటే పెద్దవాళ్ళకి రాదండి. అయితే మీ తమ్ముడికి రాదు కదా, వచ్చిందా అన్న. రాలేదండి. ఎందుకు వచ్చింది? ఏమనండి, అంతా నా కర్మ అండి అన్నాడు. అమ్మయ్య, అదే ఖాయం చేసుకో అన్నా. ఓకే, తెలుసో తెలియక ఈ మాట అయితే అంటాం కదా, అంతా నా కర్మ అండి అంటాం అనమా. అప్పుడు అతను చెప్పాను అనమాట, ఓకే నాయన, దాన్నే ఖాయం చేసుకో. అప్పుడు ఆ కర్మ ఏమిటి? రెండో ప్రశ్న. మొదటి ప్రశ్న ఏంటి? ఏం చేస్తే వచ్చింది? కర్మ చేస్తే వచ్చింది, ఆన్సర్. ప్రశ్న ఆన్సర్. ఓకే, రెండో ప్రశ్న, ఏం కర్మ చేస్తే వచ్చింది? ఇక్కడ ఉంది అసలైంది. అతను అడిగాను, ఏం కర్మ చేస్తే వచ్చింది? అదేంటండి గురువులు మీరే కదా నీకు చెప్పాలన్నాడు. నేను చెప్పని చూపిస్తాం, ఇంటికి పో, వాడు పడుకోను, నిద్రపోతావు కదా, కాసేపు ధ్యానం చేయి, బాబాని తలుచుకో, బాబా నాకు మధ్యరాత్రిలో మేలుకు రావాలి అను, వస్తుంది. మీ అందరు కావాలంటే ప్రాక్టీస్ చేయండి, ఏదైనా నేను చూపిస్తాను మీకు. బాబా చూపించేస్తాడు. మధ్యరాత్రిలో 10 నిమిషాలు ధ్యానం చేయి, బాబా నాకు ఈ క్యాన్సర్ వచ్చిందంటే ఏ కర్మ చేస్తే వచ్చింది అని అడుగు, మళ్ళీ 10 నిమిషాలు ధ్యానం చేయి, నిద్రపో, అంతే. ఏం లేదు, సింపుల్. మధ్యరాత్రిలో చేయాలి ఇది. అంటే మధ్యరాత్రి అంటే ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు చేయాలి, మిడ్నైట్లో 10 నిమిషాలు చేసి రెస్ట్ చేసుకొని అలా నిద్రపో. అలారం పెట్టుకోకుండా నిద్రపో, నీకు అద్భుతమైన డ్రీమ్ వస్తుంది. ఏమొచ్చిందో నాకు చెప్పన్నా. అతనికి డాక్టర్ ఇచ్చిన టైం 4 months. 4 months నుంచి బతకడు అతను. ఇన్ని డాక్టర్లు తిరిగారు, ఎన్ని అయిపోయినాయి. అప్పుడు అతను ఏం చెప్పాడంటే, 4 రోజుల్లో ఫోన్ చేశాడు. సార్ నాకు ఒక డ్రీమ్ వచ్చింది సార్, నేను చూశాను సార్ అన్నాడు. ఏంటి ఆ డ్రీమ్ అని అడిగాను. ఒక రాజు ఉన్నాడు సార్, ఒక కింగ్ ఉన్నాడు సార్. ఆ కింగ్ దగ్గర ఒక సైనికాధికారి అతను ఉన్నాడు సార్. అతను ఏం చేశాడంటే అక్కడ శిక్షలు అమలు చేస్తున్నాడు సార్. ఒక 8 మందిని, ఫ్యామిలీని, వాళ్ళ మీద నేరం అంటగట్టి వీడికి నచ్చని వాళ్ళని 8 మందిని కిరోసిన్, అదే ఆయిల్ పోసి తగలబెట్టేశారు సార్. 8 మందిని నేను చూశాను సార్. వాళ్ళు ఆక్రమణలు చేస్తున్నారు సార్. వాళ్ళని కాలుస్తున్నప్పుడు వాసన వస్తుంది కదా, నీకు తెలుసా? మనిషి కాలేటప్పుడు వాసన వస్తారు కదా, జుట్టు కాలేటప్పుడు వాసన రాదా? అదే రాంటి కమురు గబ్బు వస్తుంది కదా, అది కూడా నాకు గుర్తుంది సార్. నేను అంత స్పష్టంగా చూశాను, నాకు బాబా చూపించారు సార్. నేను ఏడుస్తున్నాడు. ఏడిస్తే ఏం చెప్పాడంటే, క్యాన్సర్ వచ్చినప్పుడు కీమోథెరపీ ఇస్తారు, తెలుసా మీకు? కీమోథెరపీ ఇచ్చినప్పుడు వాళ్ళు కరెంట్తో కాలుస్తారు బాడీని. నాకు తెలీదు, అతను చెప్పాడు. కాల్చినప్పుడు స్మెల్ వస్తుంది. కరెంట్తో కాలుస్తారు కదా, మిషన్తో కాలుస్తారు కదా, అప్పుడు స్మెల్ వస్తుంది. ఆ క్యాన్సర్ ఎక్కడ ఉందో దాన్ని కాలుస్తారు. ఆ స్మెల్ ఒక్కటే సార్ నాకు తెలిసిపోయింది సార్ అన్నాడు.
నేనే ఆ 8 మందిని కాల్ చేశాను సార్, నేను స్పష్టంగా చూశాను సార్. ఏడుస్తూ ఉన్నాడు. సరే అయిపోయింది కదా, అది గతంలో కదా, కర్మం చూసావు. ఫస్ట్ పాయింట్ ఏంటి? కర్మం చూడాలి. ఏం చేస్తే వచ్చింది అడగండి, చూపిస్తారు. అప్పుడు అతనికి వచ్చాను, నా దగ్గరికి వచ్చాడు. అయితే ధ్యానంలో కూర్చొని ఈరోజు నుంచి ఆ కళ గుర్తు తెచ్చుకో. ధ్యానంలో కూర్చోండి, మహాదేవుని ఇన్వైట్ చేయండి. అయ్యా మహాదేవా, ఇదిగో ఈ కళ్ళలో 8 మందిని నేను కాలుస్తున్నా, ఇక్కడ మహాదేవుని ఉన్నట్టు ఫీల్ అవ్వండి. మీ ఫీలే ముఖ్యం. మహాదేవుని చూశారు కదా టీవీ సీరియల్లో, అదే ఫీల్ అవ్వండి చాలు. కొన్ని కళల్లో ఎక్కడన్నా ఎవరన్నా దైవం కనబడితే దాన్ని ఫీల్ అవ్వండి. ఫీల్ ఈజ్ ఇంపార్టెంట్. ఇదిగో వీళ్ళని నేను ఎలా చేశాను, నేను దీనికి పశ్చాత్తాపం చెందుతున్నాను అని చెప్పాలి. ఏం చెప్పాలి? అంతకన్నా ఏం చెప్పగలను? గతాన్ని మార్చలేం కదా. అదైతే నేను చేశాను, నేను పశ్చాత్తాపం చెందుతున్నాను, ఇక నుంచి పరివర్తనతో ఉంటాను, ఏ ప్రాణిని హాని చేయను, ప్రాయశ్చిత్తం చేసుకుంటాను, నాకు అవకాశం లైఫ్ ఇవ్వు అని అడగాలి. ఇది కర్మ విపాకం. చూసిన దాన్ని ఏమంటారంటే కర్మ ధ్యానం అంటారు. చూసిన తర్వాత క్షమాపణ కోరుకునేదాన్ని కర్మ విపాకం అంటారు. అలాగ ఒక 11 days సిన్సియర్గా చేయన్నాను. చేస్తూ ఉన్నాడు. నెమ్మదిగా అతని బాడీ రికవరీ అవ్వడం మొదలైంది, రియాక్ట్ అవ్వడం మొదలైంది. మెడిసిన్ పనిచేస్తున్నాయి, మెడిసిన్ కూడా పనిచేయని దశలోకి వెళ్ళిపోయి మెడిసిన్ పనిచేస్తున్నాయి. కొన్ని రోజులకి మెడిసిన్ ఆపేశారు, కీమోలు ఆపేశారు, మెడిసిన్ ఆపేశారు. ఇప్పుడు అతను ఈ జరిగి 8 ఏళ్ళు 9 ఏళ్ళు అవుతున్నట్టుంది ఆల్మోస్ట్. ఇంకా ఉన్నాడు అతను. చెప్పకూడదు అతను. అతనికి డాక్టర్ నువ్వు బతకు 4 నెలల్లో చనిపోతావు అని చెప్పారు కదా. ఆ డాక్టర్కి కరోనా వచ్చి చనిపోయాడు. మన కరోనా టైంలో ఆయన జెండా ఎత్తేసాడు. నువ్వు పోతావని చెప్పి డాక్టర్ పోయాడు, ఈడున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరి కాళ్ళు పట్టుకోవాలి మీరు? నీ కాళ్ళు మీరు పట్టుకోండి. దేవుడి కాళ్ళు కూడా పట్టుకోక్కర్లా. బాబా రక్షించు, మళ్ళీ ఇదొక గోల. సెల్ఫ్ ఆత్మ పరిశీలన మొత్తం మార్చేస్తుంది మీ జీవితాన్ని. ఒక్క ఆత్మ, స్వీయ ఆత్మ పరిశీలన, ఆత్మ పరిశీలన, స్వీయ ఆత్మ పరిశీలన, అదే మొత్తం మార్చేస్తుంది జీవితాన్ని. మీరు బయట తక్కండి. అందరూ సహాయం చేస్తారు మీకు, డాక్టర్ సహాయం చేస్తారు, వాళ్ళందరూ సహాయకులు. డాక్టరు, గురువులు, ఎవరైతే వాళ్ళు సహాయకులు, వాళ్ళు సహాయం తీసుకోండి, నేను దానికి కాదన్నావు. కానీ మిమ్మల్ని రక్షించేవాడు మీరు మాత్రమే. అదొక్కటే దారి మిత్రులారా. ఇంకా ఉన్నాయి అవన్నీ చిన్న చిన్న దారులు, నేను కాదన్నావు, అది తప్పు పట్టను. కానీ ఈజీ దారి, డబ్బు ఖర్చు లేని దారి ఒకటే. అది చేయాలంటే మీరు ఒక్కటి క్లోజ్ చేయాలి. ఆ ఒకటేంటో తెలుసా? సెల్ఫ్ ఈగో. ఇంత ఉంటుంది మనకి, దాన్ని క్లోజ్ చేయాలి. ఈగోని యాక్ట్ చేయాలి అంతే, ఈగోని చూపించకూడదు. అది మనల్ని పాడు చేస్తుంది. కనుక ఈ రోజు నుంచి మీకే సమస్య ఉన్నా సరే చక్కగా అడగండి, ధ్యానంలో కూర్చొని అడగండి. మిడ్నైట్ పిక్చర్ చూస్తారు. ఎన్నెన్నో ఇక్కడ చాలా మంది ఉన్నారు, బోల్డన్ని అనుభవాలు పొందిన అనుభవం చెప్తాను. నేను ఫస్ట్ సార్ పరిచయం అయింది నాకు 2012లో వంశీ మాస్టర్. నేను 2003లో ధ్యానంలోకి వచ్చాను. వచ్చిన తర్వాత నాకు బాగా అప్పటికే నాకు చిన్న వయసులోనే నుంచి తీయడము, 24 గంటల ఆపరేషన్, కిడ్నీ రావడం. మళ్ళీ నాకు కడుపు నొస్తుందని హాస్పిటల్కి వెళ్తే స్కానింగ్ తీస్తే దాంట్లో క్యాన్సర్ అని వచ్చింది. వచ్చినాక ఆ రిపోర్టు బాబాయ్ కనిపించాడు. ఆ డాక్టర్ అడిగాడు, అమ్మాది క్యాన్సర్ వచ్చింది, నీకు భయం అనిపించలేదా అన్నాడు. అంటే నేను అన్నాను, నాకేమీ భయం లేదు, నా ఎరుకు బాబా ఉన్నాడు, నన్ను ఇంత గైడ్ ఇచ్చే మాస్టర్ వంశీ మాస్టర్ ఉన్నారు, నాకేమీ జరగదని ఆ రిపోర్టు నేను బాబాయ్కి ఇచ్చేసి వచ్చేసిన. దాని తర్వాత వారం రోజుల తర్వాత రిపోర్ట్ రావాలి కదా, వస్తే అక్కడ క్యాన్సర్ లేదు, నార్మల్ అని వచ్చింది. అతను ఆశ్చర్యపోయాడు డాక్టర్. మళ్ళీ నన్ను పిలిచాడు. నేను మా మేడం సార్ వాళ్ళ మిస్సెస్ ఇద్దరం కలిసి వెళ్ళాము. వెళ్తే ఆవిడని అడిగాడు, ఏంటి మీ ఫ్రెండ్కు ఇంత ధైర్యము అంటే, నా హస్బెండే తన గురువు గారు. అంటే గురువు గారి మీద నాకు ఒక విశ్వాసము. నిజానికి నేను ఆ కర్మ ఉంటే ఖచ్చితంగా అనిపించాలంటే ఖచ్చితంగా నాకు అనిపించేది ఉంటుంది. నేను చేసేస్తే అవ్వ, నేను చేసే వరకు నా క్యాన్సర్తో చనిపోవాలని టైం వస్తే ఖచ్చితంగా వెళ్తాను. కానీ నాకు భయం లేదు, ఎందుకంటే నా గురువు గారు నన్ను కాపాడుకుంటారు అనేది. అది చాలా ఆశ్చర్యపోయి, ఏంటి ఇంత ధ్యానంలో ఇంత మహిమ ఉందా అని. అవును సార్ అని మనది బాబా పుస్తకం ఉంటే ఇచ్చి ఆయనకు నేను అప్పుడు అతనికి నేను ధ్యానం చెప్పాను. చెప్తే
ధ్యానంలో ఇంత మహిమ ఉంటుందంటే ఆయన గిఫ్ట్గా నేను ఏమి ఇచ్చానంటే పెర్మిట్ ఇచ్చాను. అలాగనే మళ్ళీ తల తిరుగుతుంది, మళ్ళీ పోతే ఐబీపీ ఉంది, ఐబీపీ వెళ్తే 300 ఉంది. అంటే నీ ఎందుకు నాకు ఆయన అడిగాడు ఏంటి నీకు అంటే తలలో చిన్న ప్రాబ్లం ఉంది, నీకు భయం ఉంది. నాకే మరుసటి రోజు నార్మల్గా వస్తే ఆయన ధ్యానం చెప్పడానికి వెళ్ళాను. ఇప్పుడు వాళ్ళందరూ డాక్టర్లు అందరూ ధ్యానం చేస్తున్నారు. ఒక అనారోగ్యం మీద అనారోగ్యం మీద కళ చెప్పాలి మీ క్లయింట్ కానీ ఇది కానీ. నాకు నేను ధ్యానంలోకి రావడం అంటే స్టార్టింగ్ నుంచి బాబా భక్తురాలే. బాబా నాకు ధ్యానంలోకి రాకముందే కళలోకి వచ్చి నాకు ఏదైనా సఫర్ అవుతే ఒక ఆన్సర్ ఇచ్చి వెళ్ళేవాడు. కానీ ఇంట్లో కుటుంబ సభ్యులంతా నాకు అనుకూలంగా లేరు. అన్నీ ఉన్నాయి కానీ నేనంటే అర్థం చేసుకునే మనుషుల మధ్య లైఫ్ ఉంది. ఎందుకుంది అని క్వశ్చన్ వేస్తున్నా. కానీ ధ్యానంలోకి వచ్చాకే సార్ చెప్పిన కర్మధ్యానం కర్మ విపాకం ఆ ప్రాసెస్ స్టార్ట్ చేశాకనే నాకు డ్రీమ్స్ వచ్చాయి. నాకు ఎందుకు అలా నేను కుటుంబ సభ్యులకు తెచ్చుకున్నా అని ప్రతి ఒక్కటి చూపించారు మాస్టర్లు. ఇప్పుడు ఆ ఫీలింగ్ పోయింది. అంటే నాకు నేను తెచ్చుకున్న ప్రణాళిక, నేను ఒక లవ్ పెళ్ళి అంటే వచ్చిన కళ ఏంటంటే స్టార్టింగ్ ఒక వారం లోపలే వచ్చింది. ధ్యానం స్టార్ట్ చేశాక వారం లోపే వచ్చింది. ఒక ప్రెగ్నెంట్ ఉన్న అమ్మాయి పెళ్ళిని చెడగొట్టారు. అంటే నా మాట ద్వారానే ఆ పెళ్లి చెడిపోయింది. వాళ్ళు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇద్దరు బాగా సఫర్ అవుతున్నారు. ప్రెగ్నెంట్ ఉన్న అమ్మాయి కదా. అక్కడ అందరూ చెప్తున్నారు నీ ఒక్క మాట ద్వారా పెళ్లి ఆగిపోయింది, ఆ అమ్మాయి లైఫ్ పోయింది అని. కానీ నా మొండి ప్రవర్తన వినట్లేదు. ఆ పిల్ల ఆగిపోయింది. సడన్ గా వెళ్కి వచ్చింది, భయంతో వెళ్తున్నా. అప్పుడు నాకు అలా అర్థమైంది ఏంటంటే నా మాటకి విలువ ఉంటే నేను అంత సఫా చేస్తా. అందుకే ఈ జన్మలో తెచ్చుకుంది ఏంటంటే నా మాటకి విలువ లేకుండా కుటుంబాన్ని తెచ్చుకున్నా అని ఆ ఫస్ట్ కళ ద్వారానే అర్థమైంది. ఇంకా ఒక్కొక్కటి చాలా ప్రాబ్లమ్స్ చూసుకున్నా, చాలా వరకు కర్మ విపాకం చేస్తున్నా. ఇప్పుడు హ్యాపీగా ఉన్నా. నా అనుభవం ఇది. నాకు నేను దేవుణ్ణి వదిలేశాను అనే ఫీలింగ్ బాగుండేది. సో అప్పుడు వంశీ సార్ గ్రూప్లోకి వచ్చినప్పుడు దైవాల చైతన్యంతో అనుసంధానమై ధ్యానము ఆ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. సో నచ్చి కంటిన్యూ చేశాను. నాకు స్కిన్ ప్రాబ్లం ఉంది, ఎండలోకి వెళ్తే నాకు ఎలర్జీ వచ్చేస్తుంది. అలాంటిది నేను కర్మ చూసుకున్నా. నాకు వాస్తు దాంట్లో కూడా నాగదోషం అని చెప్పారు. దాన్ని మేమేమంత సీరియస్గా తీసుకోలే. తర్వాత సార్ తోటి ఇదైనాక కర్మ ఏంటంటే నేను చూసుకుంది నాగేంద్రది మణి నేను దొంగతనం చేశాను. అక్కడ నగలు చాలా కుప్పపోతున్నాయి. మా ఫ్యామిలీ అంతా ఉంది అక్కడ. ఒక పెద్ద పాము వచ్చి తీసుకెళ్తుంది మణిని. అయితే నాకు అర్థం కాల. మా గ్రూప్కి మానస మేడం, బ్రహ్మరామిక గ్రూప్ మాది. సో మానస మేడం చెప్పారు అక్కడ ఆ పాము తీసుకెళ్తుంటే మా వాళ్ళందరూ అన్నారు అయ్యో మణి తీసుకెళ్ళిపోతుంది, అది చాలా విలువైంది కదా అని. అంటే దానికి అది తీసుకెళ్ళని అన్నా. అంటే అప్పుడు మానస మేడం చెప్పారనమాట, నువ్వు అప్పుడు దొంగతనం చేశావు, ఇప్పుడు నువ్వు ఈ కర్మ సిద్ధాంతంలోకి వచ్చి ఈ కళల గురించి తెలిసింది కాబట్టి నువ్వు ఆ డ్రీమ్లోనే రియలైజేషన్ పశ్చాత్తాపం చెందా. అప్పుడు చెప్పుకున్నానమాట, నేను పాముల్ని చంపను, వాటికి సేవ చేస్తాను, ఎవరైనా చేస్తుంటే కూడా ఆపుతాను అని చెప్పాను. సో ఇప్పుడు నాకు తర్వాత కడతాలు వెళ్ళాను. సార్ 3 days వర్క్షాప్ చేస్తుంటే ఆ సార్ తోటి ఉన్నప్పుడు నాకు అసలు ఎండలో ఫుల్ తిరిగినా నాకు ఏ ప్రాబ్లం రాలా. అంటే గురువుతోటి ఉంటే ఎలా ఉంటుంది. సో మొన్న గోకర్ణం ట్రిప్ కూడా సార్ తోటి వెళ్ళాను. అసలు ఒక్కొక్క చాట నాకు కుక్కేలో సార్ అక్కడ కర్మ తొలగించుకున్నాను. ఆ పాము లైటింగ్ తోటి ఆ మణి దాని తల మీద ఉంది మణి. ఎంత సార్ ప్రతి చాట మాతోటి ధ్యానం చేయించారు. ఎలా చెయ్యాలి, మాకు దర్శనాల కంటే ధ్యానం చేస్తే వచ్చే శక్తిని బాగా పొందాము. ప్రకృతితో అనుసంధానం అయ్యి ఎలా చేయాలి, కళ్ళు తెరిచి ఎలా చేయాలి, ఒక్కొక్క దాంట్లో అసలు చెప్పుకుంటూ పోతే రోజంతా ఉంటాయి. జస్ట్ గోకర్ణం ట్రిప్ ఒక్క దాంతో
అంత అద్భుతంగా ఇదయ్యాము. సో అందరూ ఏంటంటే వీలున్నంత వరకు కాశీ ట్రిప్ వెళ్ళండి సార్ తోటి. ఒక్క ధ్యానమే భక్తే కాదు, మామూలు సచ్చిదానందం అని అవి చేస్తారు సార్, వాటన్నిటితో ఆనందం పొందగలుగుతాము. సో ఈ మేడం వాళ్ళు వంటలు అసలు ఎక్సలెంట్, ఈ నవీన్ సార్ ఫోటోగ్రాఫర్, వీళ్ళందరితోటి ఎంత ఆనందం పొందామంటే అది అనుభవిస్తేనే తెలుస్తుంది. సో మా ఏజ్కి మేము వెళ్ళలేము, నాకు 60 years, మేము వెళ్ళలేము అని భయపడితే మానస మేడము ఎంకరేజ్ చేసి తీసుకెళ్ళారు. సో మాకు శిరీష మేడం మా బస్సు లీడర్ చాలా అంటే చాలా సపోర్టు. కొంచెం ప్రాబ్లం ఉన్న వాళ్ళకి సార్ వాళ్ళందరూ ఫుల్ సపోర్ట్ ఇస్తారు. ఇట్లా మన కర్మల్ని మనం తొలగించుకోవచ్చు. కరోనాను కూడా నేను తొలగించుకున్నాను, వచ్చే ముందే తెలిసింది సార్ నాకు. సో ఎవరో లవ్ చేసుకున్నారట, వాళ్ళని ఇట్లా నొక్కేసి మా పెద్దమ్మాయి నేను మా వారు ముగ్గురు చూస్తున్నాము. ఓకే, రియల్గా ఇప్పుడు కూడా మా చిన్నమ్మాయిది లవ్ మ్యారేజ్. సో మేము యాక్సెప్ట్ చేసాము. కానీ నాకు వచ్చిన కళ ఏంటంటే అక్కడ చంపేస్తున్నాము. అది కూడా ఏంటి, ఎవరో మేము ఒప్పుకున్నాము, వేరే వాళ్ళు చంపేస్తున్నారు. నేను అదే చెప్తే మానస మేడం ఏమన్నారంటే, మీ ముగ్గురే చంపుతున్నారు, అక్కడ గొంతు నొక్కేసి వాళ్ళకి ఊపిరాడనీయకుండా చంపేశాం. వితిన్ 2 daysలో మాకు కరోనా సింటమ్స్ వచ్చాయి. కాకపోతే నాకు ఈ కర్మ సిద్ధాంతం తెలుసు కాబట్టి ఆ డ్రీమ్ రాగానే నేను పశ్చాత్తాపము, కర్మ విపాకం మొదలుపెట్టేశాం మా ఫ్యామిలీ. సో లైట్గా టచ్ అయ్యి మమ్మల్ని వెళ్ళిపోయింది. ఇలా ఒక్కొక్కటి చెప్పుతుంటే నేను నా చెయ్యి కాలితే అన్నీ నాకు తెలుసుకొని ఒక్కొక్కటి తగ్గించుకున్నాను. సో చాలా నేను ఈ ఏజ్లో ఇంకా నేను ఎన్నాళ్ళు ఉంటానో నాకు అనవసరం, కరెక్ట్ టైంలో వచ్చి నేను ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతున్నాను. నా కర్మల్ని తొలగించుకొని హ్యాపీగా వెళ్ళిపోతాను. అది. సో థ్యాంక్ యూ సార్. ఈ మహారాజుకి చెప్పలు కొన్నా సార్దే, మళ్ళీ నా కాళ్ళు ఎందుకు, నీ కాళ్ళు. అది కరెక్ట్. మేము కేవలం మీకు హెల్పర్స్. ఓకే, మాస్టర్ మీన్స్ హెల్పర్, గురువు మీన్స్ హెల్పర్, మార్గదర్శకుడు. మేము ఆ మార్గాన్ని దర్శించాం, మీకు చెప్తాం. అందుకని మిమ్మల్ని రక్షించాలంటే మిత్రులారా, మిమ్మల్ని మీరు పట్టుకోండి, మీ ఆత్మశక్తిని పట్టుకోండి, అందులో ఉన్న మలినాలను తీసేయండి. పెద్ద కష్టమైందేం కాదు. ఈ యుగం ఇంకా ఈజీ, ఒకప్పుడు చాలా కష్టం. ఈ యుగం అడ్వాన్స్ యుగం, ఇన్స్టెంట్ యుగం. ఒకప్పుడైతే మనం ఫోన్ మాట్లాడాలంటే ట్రంకాలు బుక్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఇలా కొడితే భూమి కింద ఉన్న అవతల దేశంలో ఉన్నవాడితో మాట్లాడచ్చు. అంటే ఎంత టెక్నాలజీ ఎలా అయితే పెరిగిందో ఆ స్పిరిచువాలిటీ కూడా పెరిగింది. అందుకని మీకు ఏమైనా సమస్య ఉందనుకోండి, కర్మ చూసుకోండి, ఆ కర్మని రిలీజ్ చేసుకోండి, మొత్తం పోతుంది. అసలు కర్మ ఎందుకు పోతుంది? కర్మ పోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. యంత్ర, తంత్ర, మంత్ర సాధనలు ఉన్నాయి. అవన్నీ కూడా మరొకరి మీద ఆధారపడినవే. క్రిస్టల్స్, పిరమిడ్లు, హీలింగ్ ఎనర్జీస్, శక్తులు, లిక్విడ్స్. ఓకే, ఈ పలానా హిమాలయ లిక్విడ్ తాగండి మీకు హీల్ అవుతుందని చెప్తారు. ఇవన్నీ కూడా ఉపకరణాలు. ఇవన్నీ కూడా 20% ఉపకరణాలు. ప్రార్థనలు, గురువు యొక్క దయ 20% ఉపకరణాలు. 100% ఉపకరణం ఏంటయ్యా అంటే సెల్ఫ్ రియలైజేషన్, ఆత్మ వికాసం. ఇది చాలా తక్కువ మందే పట్టుకోగలరు, అందరూ పట్టుకోలేరు. నేను మా సీనియర్స్ కూడా తలకొట్టుకొని చెప్తుంటాను, నువ్వు ఇలా చేయొచ్చు కదా అని. వాళ్ళు చేయరు. ఎందుకు చేయరు నాకు తెలియదు. అంటే ఒక్కొక్కరు ఆత్మ ఒక్కొక్క పర్పస్తో వస్తుంది. అందుకని నేను కేవలం నా జెండాలో నేను వెళ్తున్నా, ఎవరికి నచ్చితే వాళ్ళు వస్తారు. అందుకని ఇక నుంచి మీకు ఏ సమస్య వచ్చినా, శారీరక సమస్య, కుటుంబ సమస్య, ఆర్థిక సమస్య 3 ఉంటాయి. ఈ 3టికి ఈ భౌతికంగా చూసేవన్నీ కేవలం కారణాలు. కాజల్, ఎఫెక్ట్ 2 ఉంటాయి. కార్యకారణ సంబంధం. కాజల్ అంటే ఏంటి? ఒక కారణం ఉంటుంది. ఎఫెక్ట్ అంటే ఏంటి? ఆ కారణం వల్ల ఈ కార్యం జరుగుతుంది. కార్యే కారణం, కాజల్ ఎఫెక్ట్. మనం చేస్తున్న పొరపాటు ఏంటంటే కాజులు వదిలేసి ఎఫెక్ట్ పట్టుకుంటున్నాం. ఎఫెక్ట్ని తగ్గించే వాళ్ళు ఎవరు అని చూస్తున్నాము. దాంతో గురువుల పాదాలు పట్టుకుంటున్నాము, లేకపోతే దేవుళ్ళ పాదాలు పట్టుకుంటున్నాము. ఇవన్నీ కూడా మీకు కాస్త ఉపశమనం. అస్సలు రిలీజ్ చేసేది సెల్ఫ్ రియలైజేషన్.
దాన్ని పట్టుకోండి, 100% ఫలితం వస్తుంది. అందుకని నేను ఏం చెప్తానంటే, ఈరోజు షిరిడి సాయి మహారాజ్ ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ ఏం చేశాడు ఆయన? షిరిడి సాయి ఎవరినన్నా తగ్గించడం మీరు చూసారా? హీలింగ్ చేసినట్టు చూసారా? చేస్తారు, అది కూడా ఉంది, నేను ఒప్పుకుంటా. అయితే ఎవరు? ఆ కర్మ పరిపక్వతకు వచ్చిన వాళ్ళకి వాళ్ళు చేస్తారు, లేదా వాళ్ళల్లో చింతన ఉన్న వాళ్ళకి చేస్తారు. అది కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒకసారి ఒక కమ్మర స్త్రీ అంటే తెలుసు కదా, కత్తులు కటార్లు సారి పెడతా పెద్ద మంట ఉంటుంది, నెగడు. ఆ చక్రం దింపుతా అలా కూర్చొని నిద్రపోతుంది. ఒళ్ళో పసిబిడ్డ పాలు తాగుతుంది. అందరూ వాళ్ళ హస్బెండ్ పిలిచాడు. ఒకసారి లేచింది, లేకని పసిబిడ్డ మంటలో పడిపోయింది. ఆ మంట అంతా చాలా పెద్దది, మన స్టవ్ మాదిరిగా ఉండదు, చాలా హెవీ ఉంటుంది. అప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, దానికి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న షిరిడీలో బాబా ఏం చేశాడంటే, దునిలో కట్టెలు పెడతా తను చేయి పెట్టాడు. చేయి కాలిపోద్ది. రియల్గా జరిగింది ఇది. ఆ కాలిపోయినప్పుడు ఆ వెనక లాగుతారు అందరూ, ఎందుకు ఇలా చేసావు, నువ్వు చేయి ఎందుకు పెట్టావు బాబా అని. అంటే ఇక్కడ దగ్గరలో ఒక పాపకి ప్రమాదం జరిగింది, మంటలో పడింది, నేను ఆ పాపను కాపాడాలి, ఇబ్బంది లేదు అంటాడు. చేయి కాలితే కాలేదులే అంటాడు. ఓకే, ఇది పక్కన పెడదాం. అంటే బాబా ఆ పాపను రక్షించాడు లేదా? రక్షించాడు. దీన్ని పక్కన పెడదాం. నెక్స్ట్ పాయింట్లోకి వెళ్దాం. బాబాకి ప్రియ భక్తుడు, అమ్మాయి అల్లుడు కూతురు యాక్సిడెంట్ అయ్యి చనిపోతారు. కూతురు అంటే చిన్న పాప, ఆమె కూతురు అల్లుడు భర్త ఇద్దరు చనిపోతారు యాక్సిడెంట్లో. వాళ్ళని బాబా రక్షించలేదు. బాబాని మేము ఎంత ఆరాధిస్తున్నాం, బాబా మమ్మల్ని రక్షించలేదని బాబా మీద అలుగుతారు, ఆయన తింటారు కూడా. కొంతకాలంకి బాబా దగ్గరికి వెళ్ళి కూర్చొని బాబాకి చూడకుండా అడిగి కూర్చొని నమస్కారాలు చెప్తాను. అప్పుడు బాబా అంటాడు, మీకు అల్లుడు కూతురే ప్రధానమైతే నా వద్దకు రావద్దు అంటాడు. పక్కనే ఉన్న సాయిబాబా భక్తుడు అడుగుతాడు, బాబా మీరు ఆ పాపను ఎందుకు రక్షించలేదని అడుగుతాడు. సూర్యుడు తూర్పును ఉదయించమని భగవంతుడు చెప్పాడు. ఇప్పుడు అది మానేసి పడమను ఉదయించమని చెప్పాడు అనుకో, సృష్టి తారుమారు అవుద్దా అవుదా అంటాడు. అవుద్ది. అందుకని నేను ఎవరి జనన మరణ చక్రాలు ఏలు పెట్టను అంటాడు. అప్పుడు ఆయన అంటాడు, మళ్ళా శ్యామ అనుకుంటా అడిగేది, అంటాడు, బాబా మరి అట్టయితే ఆ రోజు ఆ బిడ్డను ఎందుకు కాపాడావు? చూసారు, ఇక్కడ ఒక బిడ్డను కాపాడాడు, ఇక్కడ ఒక బిడ్డను కాపాడలేదు. అప్పుడు చెప్తాడు బాబా, చెప్పండి నాతో పాటు, నాయందు ఎవరి దృష్టి గలదో వారి యందే నా కరుణ నా కటాక్షం. ఓకే, నాయందు ఎవరి దృష్టి గలదో వారి యందే నా కరుణ కటాక్షం అన్నాడు. వాళ్ళకి అది అర్థమైంది లేదో పక్కన పెడదాం. మీకు అర్థమైందా? ఏమర్థమైంది చెప్పండి. ఒక అమ్మాయిని కాపాడాడు, ఒక అమ్మాయిని కాపాడలేదు. కారణం ఏంటి అంటే, నా యందు ఎవరి దృష్టి ఉందో వాళ్ళకే నా కరుణ కటాక్షం అని మొహాట్ లేకుండా చెప్పాడు. దృష్టి అంటే ఏంటి? చూపు అనలేదు, ఏమన్నాడు? దృష్టి అన్నాడు. అంటే ఇక్కడ సర్వప్రాణుల్లో అంటే చాలామంది ఏం చెప్తారంటే, బాబాని స్మరించుకున్నారు వీళ్ళు అంటారు. కాదు, వాళ్ళు ఇంకా స్మరిస్తారు, ఓం సాయి అంటానే ఉంటారు. అంటే వీళ్ళని కాపాడేది స్మరణ కాదు, వీళ్ళు బాబాకి పరమ భక్తులు అందుకే కాపాడబడ్డారు కాదు. ఈమె అసలు బాబాను స్మరించింది లేదు, కలిసింది లేదు, ఆ భక్తురాలే కాదు. ఇటు చూస్తే వీళ్ళే పరమ భక్తులు, బాబాకి బోల్డంత డబ్బులు ఖర్చు పెట్టారు, మరి ఎందుకు కాపాడలేదు? వాళ్ళ కర్మను కాని వదిలేశాడు. వీళ్ళు ఎందుకు కాపాడంటే సింపుల్, నా యందు ఎవరి దృష్టి కలదో, నా యందు అంటే బాబా అందు. ఎక్కడున్నాడు బాబా? అన్ని ప్రాణుల్లో ఉన్నాడు, అన్ని జీవుల్లో ఉన్నాడు. చూసారా? అంటే ఈ తల్లి అన్ని ప్రాణుల పట్ల ఏకత్వం, ప్రేమ, కరుణ, దయతో ఉంటుంది. ఈ తల్లికి అది లేదు, ఏకత్వం లేదు. మన బిడ్డను ఒకలా ఇంకో బిడ్డను ఒకలా చూస్తాం, మన కుక్కను ఒకలా ఇంకో కుక్కను ఒకలా చూస్తాం. మనలో కూడా అలా ఉంది, వ్యత్యాసాలు ఉన్నాయి. అంటే ఆ వ్యత్యాసం ఉంది కాబట్టి వాళ్ళ పట్ల నా కరుణ ఉండదు. భగవంతుడి యొక్క రూల్ అది. సర్వప్రాణుల్ని ఎవరైతే కరుణ కటాక్షంతో చూస్తారో వాళ్ళకే నా కరుణ కటాక్షం అంటున్నాడు ఆయన. దాని పేరే ప్రాయశ్చిత్తం. 3 చెప్పండి, పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తం. ఈ 3 ఎవరైతే తనలో మార్పు తెచ్చుకుంటారో, ఇంతకుముందు కరెక్ట్గా లేదు, మనం ఇప్పుడు మార్పు తెచ్చుకున్నారో వాళ్ళది పరివర్తన, వాళ్ళని పరివర్తన అనాలి. ఓకే, అందుకని మీకు ఏదన్నా సమస్య వచ్చినప్పుడు మీరు ఏం చేయకల హాయిగా ధ్యానంలో కూర్చొని, నేను ఏదో చేశాను కాబట్టి నాకు ఇది వచ్చింది,
దీనికి నేను పశ్చాత్తాపం చెందుతున్నాను. చెప్పండి, ఎమర్జెన్సీ సమస్య వస్తే ఇలా చేయండి. ఇక నుంచి పరివర్తనతో ఉంటాను, ప్రాయశ్చిత్తం చేసుకుంటానంటే కరెక్ట్గా అలాంటి సమస్యలో నీ దగ్గరికి వస్తారు. వాళ్ళకి హెల్ప్ చేయండి. ఇది విశ్వ నియమం. ఇది ఈ విశ్వం యొక్క నియమం ఏంటంటే ఎవడైతే నేరం చేశాడో వాడికి శిక్ష వేయాలి. ఇది విశ్వ నియమం. సేమ్ మన చట్టంలో కూడా అంతే కదా. ఎవరు నేరం చేశారో వాళ్ళు శిక్ష వేయాలి. ఆ శిక్ష ఒక్కసారి వేయాలా, కొంచెం కొంచెం వేయాలా అన్నది వాళ్ళ ఆత్మస్థితిని బట్టి ఉంటుంది. ఒకసారి అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు చేస్తే ఇప్పుడు రావాలని లేదు, లేదా పోయిన జన్మలో చేసి నిజంలో రావాలని అట్లేం లేదు. మీ యొక్క ఆత్మస్థితిని బట్టి ఉంటుంది. అంటే ఇప్పుడు చేసింది ఇప్పుడే రావాలి అనేది వాళ్ళ స్థితి. రామదాసు ఒక చిలుకను పంజరంలో బంధించాడు. అతనికి అప్పుడే వచ్చిందా రాలేదా? ఆ జన్మలోనే వచ్చింది. అలా వాళ్ళ ఆత్మస్థితులను బట్టి ఉంటుంది. దేవకికి 8 మంది పిల్లలు కోల్పోయిందా లేదు? 8 మంది ఆ కళ్ళ ముందే చంపారు. సరే 8వ గాలి ఎగిరిపోయింది. ఏదైనా దూరం అయ్యారు లేదా? బిడ్డలు కోల్పోయిన బాధ ఉంటుందా ఉండదా? తల్లికి తన కళ్ళ ముందే పిల్లలు గోడకేసుకొస్తే అది ఎంత నరకం. ఏడుస్తుంది. 2 ప్రశ్నలు అడుగుతాం కృష్ణుని. కృష్ణుడు వచ్చాక 2 ప్రశ్నలు అడుగుతాయి. ప్రశ్న నెంబర్ 1, ఎందుకు నాకు ఈ నరకం? నా కళ్ళ ముందు నా పిల్లలు ఎందుకు చనిపోయారు? అప్పుడు చెప్తాడు కృష్ణుడు, నువ్వు తిథి అతిథి అని 2 అక్క చెల్లెళ్ళు ఉన్నారు. నువ్వు అసూయతో నీ చెల్లి గర్భాన్ని పోగొట్టావు. ఆమె బిడ్డలందరూ చనిపోయారు. ఆ కర్మని ఇప్పుడు నువ్వు అనిపించావు అని చెప్తారు. ఓకే, తిథి అతిథి అంటే యోగములు అంటే స్టార్టింగ్ యుగం. నాకు ఇది ద్వాపర యుగంలో జరిగింది. అంటే 2 యుగాల పైన ఆమెకి వెంటనే రాలేదు. చూసారా? దాని తర్వాత క్రితం జన్మలో ఆమె బిడ్డలు ఉన్నారు. బాగా చాలా జాగ్రత్త అర్థం చేసుకోండి. చాలా కీ పాయింట్ ఇది. దేవకికి 8 మంది పిల్లలు చనిపోవడానికి కారణము తను ఇది అతిథిగా ఆ జన్మల్లో అంటే వాళ్ళ సిస్టర్ గర్భాన్ని పోగొట్టింది అసూయతో. అక్కడి నుంచి ఇక్కడ రావడానికి ఎంత టైం పట్టింది? ఎన్నో జన్మలు పట్టి. 2వ ప్రశ్న అడుగుద్ది, అయితే నువ్వు నన్ను జైల్లో ఎందుకు ఉండనిచ్చావు? 14 సంవత్సరాలు నాకు దూరంగా ఎందుకున్నావు? నువ్వు నా గర్భాన్ని పుట్టి 14 ఏళ్ళు నువ్వు వెళ్ళిపోయావు. 14 ఏళ్ళు నీకోసం ఎదురు చూశాను. నువ్వు చిన్నప్పుడే వచ్చి మామగారిని వేసేసి నన్ను విడిపించవచ్చు కదా అని అడుగుతుంది. అప్పుడు చెప్తాడు కృష్ణుడు, నువ్వు గత జన్మలో కైకవి. ఎవరు నువ్వు? కైక. నీ ఆనందం కోసం, నీ కొడుకు స్వార్థం కోసం, రాజ్యం కోసం నువ్వేం చేశావంటే మరొకళ్ళ బిడ్డని 14 సంవత్సరాలు అడిగి పంపించావు. అందుకని ఇప్పుడు నీ బిడ్డ 14 సంవత్సరాల తర్వాత నీ దగ్గర చేరాడు అని చెప్తాడు. ఇప్పుడు ఈమె గత జన్మలో ఎవరు? కైకికి పిల్లలు ఉన్నారు కదా. మరి ఆ జన్మలో పిల్లలుండి ఈ జన్మలో పిల్లలు చనిపోయారంటే అర్థం ఏంటి? అంటే ఆ కర్మ మీద తనకి అవగాహన రావడానికి అంత టైం పట్టింది. ఆ కర్మను ఎదుర్కోవడానికి శక్తి రావడానికి అంత టైం పట్టింది. అందుకని ముందుగా నేనేం చెప్తానంటే, ఎవరైతే కర్మని అనుభవిస్తున్నారో వాళ్ళందరూ కూడా శక్తివంతులు, పవర్ఫుల్ ఉన్నవాడికి వస్తుంది. ఇదిగో మా కవిత మేడంకి బ్యాక్ ప్రాబ్లం. ఈ నడువు ఇలా తినక పడుకోలేదు, మనలాగా టింగ్ అని ఎగరలేదు, ఇలాగే ఉంటుంది అనమాట. ఆమెకి ఆ నడుము పెట్టుకొని అంత చాలా నరకం. ఆ పెయిన్స్ పెట్టుకొని 10 సార్లు మానసరోవరం కట్టపోయింది. నాకు అర్థం కాదు. అంటే ఆ టూర్ చేస్తుంటుంది, ఆ పెయిన్ అనిపిస్తుంది. మాతో పాటు మానసరోవరం లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు ముక్తినాథ్ వెళ్ళాము బస్సులు అంటే మనలాగా ఉండవు, అవి స్లీపర్లో హాయిగా ఉండవు, డొక్కు బస్సులు. అందులో దారి దరిద్రంగా ఉండదు, ఇలా అట్లాగే వచ్చింది. అంటే తను ఆ కర్మను మోయగలదు కాబట్టి ఈ జన్మలో ఇచ్చారు. ఇదే కర్మను పోయిన జన్మలో ఇవ్వచ్చు కదంటే అప్పుడు మోయలేదు. అర్థమవుతుంది మీకు? అందుకని ఫస్ట్ ఎవరైతే కర్మలు అనిపిస్తున్నారో భయంకరమైన కర్మలు అనిపిస్తున్నారో వాళ్ళందరూ ఫస్ట్ ఏడవడం మానేసి మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకోండి. యస్ శబాష్, నేను ధైర్యవంతమైన ఆత్మని అని. జీవితంలో కష్టాలు పడే వాళ్ళందరూ శబాష్ అనుకోండి, నేను ధైర్యవంతమైన ఆత్మని. కరణం మల్లేశ్వరి తెలుసు కదా మీకు? ఇంత పెద్ద వెయిట్ని ఇలా ఎత్తుతుంది. మీరేమంటారు? కంగ్రాచులేషన్స్ అంటారా? అయ్యో పాపం అంటారా? వెయిట్ ఎత్తుతుండండి, అయ్యో పాపం, అయ్యో పాపం, అయ్యో అంత పాపం, అయ్యో పాపం అంటారా? ఏమంటారు? కంగ్రాట్స్ అని పెద్ద ఇది గిఫ్ట్ ఇస్తారు. గవర్నమెంట్ బోర్డు అని ఇచ్చింది ఆమె.
ఎందుకని ఛాంపియన్. ఏమంటారు అన్నీ? ఛాంపియన్స్ అబ్బా, ఛాంపియన్. అలాగే జీవితంలో దరిద్రమైన కష్టాలు, సినిమా కష్టాలు, కన్నే మొగుడు, రెగ్గమ్మ లాంటి పిల్లలు, గయ్యాలత్త, ఉదరష్ట మొగుడు, అప్పులు, జబ్బులు, ఇక సినిమా కష్టాలు. ఇవన్నీ అనుభవించేవాళ్ళు. ఫస్ట్ ఒకటి అనుకోండి, యాస్ ఐ ఆమ్ ఎ ఛాంపియన్. వాళ్ళందరూ ఎవరు? పాపాత్ములు కాదు. ఎవరండు? ఛాంపియన్స్. ఇది కవిత పెద్ద ఛాంపియన్. ఛాంపియన్స్ చాలా మంది ఉన్నారట, వాళ్ళందరికీ చెప్పట్లో. నేనైతే ఛాంపియన్ కాదు. నాకు చిన్నది కూర్చున్న కుయ్య మొర్ర అంట, నాకు ఇష్టం ఉండదు. అందుకే నేను నో కర్మ, నేను ముందే తెలుసుకున్నట్టు లేపేస్తుంటా పై నుంచి పైన. ఓకే, కనుక వాళ్ళు గట్స్ ఉన్న సోల్స్, వాళ్ళ తీరే సపరేట్. రమణ మహర్షి ఛాంపియన్. ఓకే, భీష్ముడు మెగా ఛాంపియన్. అబ్బా, నేను ఇంతవరకు భూమి మీద చూసిన వాళ్ళల్లో మెగా 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 ఛాంపియన్ ఎవరంటే భీష్ముడే. చెప్పలు కొడతాం. 1000 బాణాలు మీద పడుకున్నారు భీష్ముడు. అంపసై మీద పడుకొని, మీరు మన బెట్ట మీద పడుకొని వాట్సాప్ చూసుకున్నట్టుగా ఆయన అంపసై మీద పడుకొని వాట్సాప్ చేశారు విష్ణుమూర్తికి. విష్ణు సహస్రనామం అప్పుడు వచ్చింది. ఎంత 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 అసలు హౌ ఇట్ పాసిబుల్? నాకు ఎంత ఆశ్చర్యం వస్తుందో. అంపసై అంటే ఏంటి అనుకున్నారు? శరీరంలో బాణాలు గుచ్చుకుంటే 1000 బాణాలు, వాటిని టేక్కుండా అలా పడుకోబెట్టారు. ఆ బాణాల్లోంచి చుక్క చుక్క రక్తం కారుతుంటుంది. నరకానికి స్పెల్లింగ్ ఊహించండి. చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే ఎంత నరకం అనిపిస్తాం. అలాగే 1000 బాణాలు, ఎముకలు చీల్చుకొని వెళ్ళిపోయిన బాణాలు 1000. ఆయన ప్రాణం వదలడం, ఎందుకంటే ఆయనకు ఒక నియమం ఉంది. మహాభారత సంగ్రామం అంతా అయిపోయాక ధర్మం ప్రతిష్ఠించబడ్డాకే ప్రాణం వదులుతాను అని ఆయన నియమం, శపథం. అంతేగాని ఇది ఉత్తరాయణం కోసం కాదు. ఎవడన్నా ముహూర్తం కోసం మీరు కూర్చుంటాడు అంతసేపు. మీ చేతిలో ముళ్ళు కూర్చుకొని ముహూర్తం కోసం వెయిట్ చేయండి ఉంటారా? అంటే భీష్ముడికి తెలియలేదేంటి? ఉత్తరాయణం కాదు, తెలియదు చాలామందికి. భీష్ముడిని శబ్దం చేశాడు. నేను ధర్మం 4 పాదాలు ఉన్న రోజే ప్రాణం వదులుతానని శబ్దం చేశాడు వాళ్ళ నాన్నకి. మరి ఇప్పుడు రాజ్యంలో యుద్ధం జరుగుతుంది, ధర్మం లేదు కదా. అందుకని యుద్ధం అంతా అయిపోయాక ధర్మరాజు ప్రతిష్ఠించబడ్డాక పర్వాలేదు, ఇప్పుడు నా రాజ్యం సేఫ్ అన్నాకే ఆయన ప్రాణం వదిలాడు. అది అసలు ఎలా సాధ్యం? ఆ కథ వింటేనే ఒళ్ళు గుగ్గురు పొడుస్తుంది. ఆయన ఛాంపియన్ అనమాట. సరే, ఈ ఛాంపియన్ల గోల మనకెందుకు? కానీ మీరు ఛాంపియన్లా తెచ్చుకున్నాం కాబట్టి ఛాంపియన్లే. మరి ఛాంపియన్షిప్లో ఉంటారా? అకౌంట్స్ అద్దేద్దాం, వచ్చాలే అనిపించింది. కనుక మీరు ఛాంపియన్గా ఉండాలి. నేను అంటే తీసుకొస్తే ఛాంపియన్లు అంతే. మీరు కర్మను తెచ్చారంటే ఛాంపియన్లు అంతే. ఆ కర్మని డిజాల్వ్ చేసేసారనుకోండి, వైభోగులు. ఎవరు మీరు? వైభోగులు. భోగం కాదు, వైభోగం. కర్మ పోతే వైభోగమే కదా. అందుకని ఈరోజు నుంచి మీకు ఏ బాధలు ఉన్నా, మీకు లేకపోయినా ఇంకొకరికి ఎవరో ఒకరికి ఉంటాయి కదా. ఎవరన్నా వచ్చారు మీ దగ్గరికి, అమ్మా ఇలా జరిగిపోయిందమ్మా, ఇదమ్మా అని వచ్చారు. మీరు అనాలి నో ప్రాబ్లం దా. ఫస్ట్ ఏమనాలి? నో ప్రాబ్లం, తగ్గిపోద్ది. నేను చెప్తున్నా కదరా, మా దగ్గర ఒక 70 మంది మాస్టర్స్ ఉన్నారు. ఇదిగో భారతి మేడం, ఇంకా చాలా బ్యాచ్ ఉన్నారు. శ్రీదేవి కూడా ఆ బ్యాచ్లో ఉన్నారు. కౌన్సిలింగ్ ఇస్తుంటారు 70 మంది. వాళ్ళు ఫోన్ చేయగానే, మాకు ఫోన్ చేయగానే వాళ్ళకి పంపిస్తాం. వాళ్ళు ఫోన్ చేసి నో ప్రాబ్లం అమ్మా, నాకు జబ్బమ్మా, చచ్చిపోతున్నానమ్మా, నో ప్రాబ్లం, తగ్గిపోతాయి. అమ్మ మా ఆయన పోయాడమ్మా, నో ప్రాబ్లం, అటు పైన బాగున్నాడు, నేను చూపిస్తా. నాకు ఒక ఫోన్ చేసింది, అయ్యా నా భర్త లేడు, నేను చచ్చిపోతాను, వాడు చచ్చిపోయి నేను చచ్చిపోతాను అందే. అయ్యా మా ఆయన చూడాలయ్యా, నేను చూపిస్తాను రా. బంగారా సినిమా మాదిరిగా మీ ఆయన ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. నేను నమ్మను, మా ఆయనకు నేనంటే ఎంత ప్రేమో అందే. నీ మొహం ప్రేమ చూసుకో కావాలంటే. ఈరోజు ధ్యానంలో కూర్చో, నా భర్త ఏ లోకంలో ఉన్నాడు నాకు కనిపించాలి బాబాని అడుగు. బాబా నా భర్త ఏ లోకంలో ఉన్నాడు నాకు చూపించు, నిద్రపో. అంతే. ఎంత సింపుల్ అనుకున్నారు? ఇది చాలా సింపుల్. కళల్లో ఏదైనా చూడొచ్చు. అప్పుడు ఆ రోజు రాలేదు, 2వ రోజు వచ్చింది. 2వ రోజు ఆమెకు విజన్ వచ్చింది. వస్తే 2వ రోజు బాబా వచ్చాడు. బాబా ఎంత ఉంటాడు తెలుసా? ఇటు 5.5 అడుగులు ఇంతే ఉంటాడు. వచ్చాడు, వచ్చి ఏం తీసుకొని వెళ్ళాడు. సేమ్ బంగారా సినిమాల్లో, కాకపోతే అక్కడ మా ఈ డ్యాన్స్ లేదు, మందు పార్టీలో ఉన్నాడు. ఫుల్ మందు బ్యాచ్, దమ్మరే దమ్ అని పాడుకుంటున్నాడంట. అందరు మందు వేస్తున్నారు, ఎందుకంటే ఈ మందు వేస్తే తన్నేదేమో కిందన. వాడు చచ్చిపోయి పైలోకంలో మందు బ్యాచ్తో కలిసిపోయాడు. మీరు పోయాక అక్కడికే వెళ్తారు. ఇప్పుడు ఎవరికన్నా
సంగీతం బాగా ఇంట్రెస్ట్ ఉండి చచ్చిపోయారు వాళ్ళు సంగీతం బ్యాచ్కి వెళ్ళిపోతారు. మందు బ్యాచ్ ఉన్నారనుకో ఆ మందు బ్యాచ్కి వెళ్ళిపోతారు. మీ ఇష్టం ఆడిపోతారు. సినిమాలు పిచ్చోళ్ళు ఉన్నారనుకో సినిమాల దగ్గర పోతారు. ఆధ్యాత్మిక ఉన్న ఆధ్యాత్మిక గురువుల దగ్గర పోతారు. ఎట్టయితే అట్ట అదే స్వర్గం. ఓకే, అది అక్కడ పోయి మందేస్తా చిప్స్ నవ్వుతా ఇలా చూస్తే ఇది ఎదురు కనపడింది. నువ్వేం నేర్కొచ్చావు ఓ ఎడుచుకో అంటున్నాడు. ఓ ఎడుచుకో అన్నాడు. బాబా ఆమె తీసుకొని కిందకు వచ్చాడు. వీడి కోసం నేను ఎడుతున్నాను, వాడు ఎంత కులాసగా ఉన్నాడు పైన, కనీసం నన్ను రెస్పెక్ట్ కూడా చేయలేదు అని బండబూతులు తిట్టింది మొగుడిని. సర్లే అయిపోయింది కానీ ఇక నుంచి నీ దృష్టి నీ పిల్లల మీద పెట్టు, వాళ్ళ భవిష్యత్తు మీద పెట్టు. నువ్వు కూడా చచ్చి పైకి వెళ్ళాక అప్పుడు ఆయన కాల్చుకు తిందు కానీ అని చెప్పా. ఆయన వదలలేరు అంటుంది. సో పోయిన వాళ్ళు అందరూ ఫుల్ పెద్ద బిందాస్ పార్టీలో ఉంటారు. వాళ్ళ కోసం ఆడకండి, కావాలని చూసుకోండి. ఓకే, అందుకని ఎవరైనా మీ దగ్గరికి వస్తే ఫస్ట్ చెప్పండి, బాధపడద్దు, మనకు ఒక దారి ఉంది. కర్మ విపాకం చక్కగా మార్చుకోవచ్చు మీ జీవితాన్ని. ఆధ్యాత్మిక శాస్త్రం, ధ్యాన శాస్త్రం, మీకున్న దారి ధ్యానం ఏదైనా సాధించుకోవచ్చు కదా. సో అలాగా చాలామంది వాళ్ళ ప్రాబ్లమ్స్ బయటకు వచ్చారు. అందుకని మీకు ఎవరన్నా మీ దగ్గరకు వస్తే ఫస్ట్ వాళ్ళకి స్వాంతం ఇవ్వండి. ఈ ప్రాబ్లం ఎలా పోవాలి, దీనికి ఒక మార్గం ఉంది, ప్రాబ్లం ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, కర్మ వల్ల వచ్చింది, ఆ కర్మ ఏంటి, ఈరోజు నుంచి ఇదిగో ఇలా చేయమ్మా, ధ్యానంలో కూర్చో, మధ్యరాత్రిలే నిద్రపో ముందు ధ్యానం చేయి, మధ్యరాత్రిలో లే 10 నిమిషాలు ధ్యానం చేయి, నేను ఎందుకు బాధ అనిపిస్తున్నాను బాబా అని అడుగు, మళ్ళీ ధ్యానం చేయి, నిద్రపో, అంతే. అలారం పెట్టకండి. అలారం పెట్టారంటే మీ దరిద్రం అక్కడే ఉంటుంది. టీవీగా ముందు ఫోన్ సైలెంట్లో పెట్టుకొని పడుకోండి. అందుకని డిస్టర్బెన్స్ అవ్వకుండా మీరు ఆ డ్రీమ్ చూడాలి. ఆ డ్రీమ్ వల్ల మీకు అంతా కనిపిస్తుంది. భూత భవిష్యత్ వర్తమానాలన్నీ చూడవచ్చు. ఆ కర్మల్ని విపాకం చేసుకోవచ్చు. సో ఈరోజు మనం సాయితత్వంలో చెప్పుకున్నది ఏంటి చెప్పండి నాతో పాటు, మహారాజ్కి జై. మనం ఎవరు మరి ఈరోజు నుంచి అడుక్కుందామా, ఎవరి కాలు పట్టుకుందామా, ఏం అక్కర్లా, ఏ ఇన్స్ట్రుమెంట్లు అక్కర్లా, ఏమి అవసరం లేదు, అన్నీ పక్కన పెట్టండి. ఎందుకు వచ్చింది తేల్చాల్సిందే, లెక్క తేలాల్సిందే. నాకే ఎందుకు వచ్చింది, నా మీద ఎందుకంత నీకు మంట, ఈశ్వరుడా వాడు బాగున్నాడు, నేను ఎందుకు ఇట్టున్నాను, తెలుసు, నా సంగతి తెలుసు, నాకు చూపించు, అడగండి, ఛాలెంజ్ చేయండి. యూనివర్స్కి పోట్లాడాలా, భగవంతుడితో పోట్లాడాలా. అందరూ బాగున్నారు కదా, నాకెందుకు ఈ ప్రాబ్లం ఇచ్చావు అంటే నేను ఏదో చేసి ఉంటా. 15 కొబ్బరికాయలు కొట్టాను, 3 సార్లు గుడి చుట్టూ తిరిగాను, లెక్కలు చెప్పకండి. రామదాస్ తల కొట్టుకున్నాడు, పలుకే బంగారం ఆయన కోదండ పాణి, ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు, చుట్టూ ప్రాకారము సొంపుగా కట్టిస్తే దానికి పట్టే 10,000 వరహాలు, కలికి తురాయి ఉడుపుగా జయిస్తే దానికి పట్టే 25 వరహాలు, లెక్కలు కూడా చెప్పాడు. ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరుగుతున్నావు, ఎంత మాట అన్నాడు కదండి. ఎవడబ్బ సొమ్ము, అది నా సొమ్ము అని వచ్చాడా రాముడు, రాలా. అక్కర్లేదు నీ డబ్బు అక్కర్లా, నీ కీర్తులు అక్కర్లా, నీ కిరీటాలు అక్కర్లా. భగవంతుడు దే డోంట్ వాంట్ ఎనీథింగ్, ఏం అవసరంలా. ఆయనకేం కావాలి, నీ సెల్ఫ్ రియలైజేషన్ కావాలి. నీ బిడ్డ తప్పు చేసినప్పుడు ఆ బిడ్డ దగ్గర నుంచి నీకేం కావాలి, కమిషన్ కావాలా, ఏం కావాలి, ఆ బిడ్డలో మార్పు కావాలి. సేమ్ అలాగే పరమాత్ముడు కూడా నీలో మార్పు చూస్తాడు. ఆ మార్పు పేరే సెల్ఫ్ రియలైజేషన్, స్వీయ ఆత్మ వికాసం, స్వీయ ఆత్మ పరిశీలన. అంతే, మొత్తం మారిపోద్ది. ఆ అబ్బా వీడు రియలైజ్ అయ్యాడురా బాబు అని చెప్పి నీకు హెల్ప్ చేస్తారు. అప్పుడు వాళ్ళ హెల్ప్ ఉంటుంది, హెల్ప్ లేకుండా ఉండదు. సో ఇది మిత్రులారా, ఈరోజు మనం సత్సంగంలో తెలుసుకున్న ముఖ్యమైన విషయం. సాయితత్వం అంటే అది రకరకాలుగా మార్చేసుకున్నారు, మనం అది పక్కన పెడదాం. సాయిబాబాని డ్రీమ్స్ ద్వారా చాలా తొందరగా పొందొచ్చు, తొందరగా సాల్వ్ చేసుకోవచ్చు. మనం ఈరోజు కాసేపు ధ్యానం చేద్దాం, అందరం సాయిని ధ్యానిద్దాం. అందరూ వేళల్లో వెళ్ళిపెట్టుకోండి, కళ్ళజోళ్ళు తీసేయండి, శ్వాసను గమనిస్తూ కూర్చోండి. ఉచ్ఛ్వాస నిశ్వాస.